చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు పాయసం స్వీట్, అసలు స్వీట్ని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉంటారు, అందులో పాయసం కదా ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? నానబెట్టుకునే కొర్రలు, కాజు అండి, బాదాం, ఘీ, కొంచెం చక్కెర, కాడమం, మిల్క్. సో ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. అంటే మనం ఇప్పుడు కొర్రలతో ఏది చేసినా సరే కంపల్సరీగా హాఫ్ అన్ అవర్ బిఫోర్ నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత మనం ఏదైనా చెయ్యాలి. రెడీ. అంటే ఇప్పుడు దీన్ని కూడా మనం కుక్ చేసుకుంటామా? అవును. ఓకే 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 ఓకే. సో ఇది ప్రెషర్ కుక్కర్లో చేయం కాబట్టి 1:3 తీసుకోవాలి. అంటే 1 కప్ కొర్రలు తీసుకుంటే 3 కప్స్ మిల్క్ తీసుకోవాలి. ఓకే, అంటే మిగతా ఏ పులిహోర లేకపోతే ఇందాక మీరు చేసినట్టుగా కొబ్బరి రైస్కి అయితే మటుకు మనకి 1:2 రేషియోలో తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ పొడి పొడిగా ఉండాలి కాబట్టి. మనం కొర్రలు పాయసం చేసుకునేటప్పుడు 1 కప్పు కొర్రలకి 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. మిగతా ఏది చేసుకున్నా సరే 1 కప్పు కొర్రలకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. దీనికి మటుకు ఇంకొక కప్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మెత్తగా ఉంటేనే పాయసానికి టేస్టీగా ఉంటాయి. ముందుగా ఘీ యాడ్ చేసుకుందామండి. ఓకే, స్పూన్ కావాలి. ఇందులో ఒక 4 కాడమం పీసెస్ ఓకే హోల్ చేసుకోవాలండి. ఓకే, అంటే మామూలుగా అయితే పాయసాల్లోకి అలా అలా కొట్టి వేస్తారు కదా మెత్తగా చేసుకొని, డైరెక్ట్ ఇలా కూడా వేసేసుకోవచ్చు ఆయిల్. సో బేసిక్గా పాయసానికి మనం కంపల్సరీగా ఘీనే యూజ్ చేస్తాం, అంటే నెయ్యి యూజ్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది. అసలు పాయసం అనగానే మనకి ఇంకా ఆయిల్ వేసుకోరు ఎవరును, నెయ్యిలోనే. చాలా మంది మొత్తం పాయసం మొత్తం అయిపోయిన తర్వాత ఇలాచీస్ని బాగా దంచేసి వేసుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు, అంటే డైరెక్ట్ అలాగే కొంచెం ఓపెన్ చేసి వేసేస్తున్నారు అందులో వేస్తా. అంటే ఇలా వేస్తే ఇంకా పంట కింద పడితే బాగుంటుందనా? అవును. ఓకే, ఫ్లేవర్ వస్తుంది, ఫ్రెష్ ఫ్లేవర్ వస్తుంది. సో దీంట్లో కాజు వేసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఇది కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కలర్ అంటే మంచిగా బ్రౌన్ కలర్. బేసిక్గా పాయసం వైట్ కలర్ కాబట్టి కాజూస్ అయితే దాంట్లో పక్కా వేసుకుంటారు. మనకి దీంట్లో ఏమైనా వేసుకోవచ్చు కదా, పిస్తా కూడా వేసుకోవచ్చు కదా? పిస్తా వేసుకోవచ్చు, కిస్మిస్, పిస్తా, బాదం, వాల్నట్స్. కానీ వాల్నట్స్ వేసుకుంటే బాగుంటుంది, అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది కదా. ఉంటుంది, ఇందులో కరిగిపోతుంది ఫ్లేవర్ అనేది. ఓకే, వాటిలో ఉండే ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇందులోకి. మనకి హ్యాపీగా కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు. ఒక జీడిపప్పు అయితే మటుకు ముక్కలు చేసుకోకుండా సేమ్ జీడిపప్పు అలాగే వేసుకోవాలి. అండ్ బాదం పప్పు ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. అండ్ మనం బాదం పప్పు దీంట్లో వేసుకునేటప్పుడు అవి నానపెట్టుకొని చిన్న చిన్న పీసెస్ పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఓకే, అంటే డైరెక్ట్గా బాదం పప్పు అలా జీడిపప్పులా వేసేయకూడదా? లేదా? ఓకే ఓకే. సో బాదం పప్పు వేసేటైతే కనుక దాన్ని కొంచెం నానబెట్టుకొని చక్కగా దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. పిస్తా వేసుకోవచ్చు, వాల్నట్స్ వేసుకోవచ్చు, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బాదం పప్పు ఇవన్నీ కూడా ఇలాగే ఫస్ట్ వేసుకుంటారా? పిస్తా, వాల్నట్స్ కూడా తర్వాత వేసుకుంటారా? అవి ఫస్ట్ కొన్ని వేసుకొని తర్వాత పైన డెకరేషన్ కూడా. అవన్నీ కూడా ఇలాగా నెయ్యిలో వేసుకోవచ్చా? ఇది కలర్ వచ్చేసింది పూర్తిగా. యా. దీన్ని కూడా వేపుకోవాలి దీంట్లోనే. ఓకే, సో అంటే పాయసానికి వేపేయాలి. వేపాలి. సో అంటే మనకి పాయసానికి ఇది ఎందుకు వేపుకుంటారంటే విడివిడిగా రావడానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఓకే, కొర్రలు పాయసానికి సేమ్ ఈ జీడిపప్పులతో పాటే చక్కగా దాంట్లోనే నెయ్యిలోనే చక్కగా వేపేసుకోవాలి. చూసారు కదా మనకి జీడిపప్పు మంచి బ్రౌన్ కలర్లో వచ్చేసింది, చాలా బాగుంది చూడడానికి. నాకు తెలిసి అయిపోయినట్టుంది కదా, చాలు కదా ఈ మాత్రం. ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు మనం ప్రాసెస్ మొత్తం దీంట్లోనే చేసేస్తున్నాం. ప్రెషర్ కుక్కర్ చేయట్లేదు. నేనైతే ఇంకా ఏమనుకున్నా అంటే ఫస్ట్ ఇందాకట్లాగానే దాన్ని ఉడకబెట్టుకొని దాని తర్వాత పాలల్లో వేసి ఇవన్నీ చేస్తారేమో. అలా కాదు. ఓకే, అలా చేసుకుంటే బాగోదు కదా టేస్ట్, డైరెక్ట్ అంతా పాలతో చేస్తున్నాం కాబట్టి ఇలా చేయడం బెటర్. ఓకే. సో అన్నీ ఒక దాంట్లోనే వేసుకొని యాడ్ చేసుకుంటున్నాము. అండ్ పంచదార కూడా ఇప్పుడే వేస్తున్నాము. పంచదార వేస్తే మరి బాయిల్ అవుతుందా? అవుతుంది. ఓకే, దీంట్లో మనకి ఇంకా వాటర్ అవసరం లేదా? వాటర్ అవసరం పడుతుందా? కొంచెం వాటర్ తీసుకుంటాం. వాటర్ కూడా అవసరం పడుతుంది. ఓకే, ఇప్పుడు పాలు పోసేస్తాడు. స్పూన్ తీసి. ఓకే, అంటే మనకి ఎలా తెలుస్తుంది ఎన్ని కప్స్ కొర్రలకి ఎన్ని కప్స్ పాలు అవసరం? ఒక కప్పు కొర్రలకి 2.5 కప్పులు అలా పాలు తీసుకోవాలి, కొంచెం వాటర్ తీసుకోవాలి. ఓకే, ఇంకో హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి. అంటే ఎలా అయితే మనం వాటర్ అంటే మీరు 3 కప్స్ అన్నారు కదా, సో 3 కప్స్ లెవెల్ చేసేసుకోవాలి. ఓకే, సో ఫ్రెండ్స్
ఇప్పుడు చూసారు కదా, మనకి పాయసం చేస్తున్నప్పుడు అన్ని ఒక దాంట్లోనే, అంటే జీడిపప్పు వేసేసుకుంటాము అండ్ అలాగే కొర్రలు వేసేసుకొని దాన్ని కూడా కాసేపు వేయించేసుకొని దాంట్లో పాలు పోసుకుంటాం. పాలు అనేది నేను ఇందాక చెప్పినట్టుగా మనం పాయసం చేసుకునేటప్పుడు 1 కప్పు కొర్రలకి 3 కప్స్ అంటే 3 కప్స్ ఆఫ్ వాటర్ అని అన్నాం కదా. బట్ పాయసం చేసుకునేటప్పుడు అంతా వాటర్ పోసుకోం, పాలు కూడా అవసరం కాబట్టి పాల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. సో దట్ మనకి 1 కప్పు కొర్రలకి 2.5 కప్స్ మిల్క్ తీసుకొని ఇంకొక 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, పొడి పొడిగా కొంచెం మెత్తగా నీట్గా ఉంటుంది. యా, సో ఇప్పుడు వాటర్ కూడా వేసేసుకున్నాం ఇందులో. అవును, ఓకే. ఒక 15 మినిట్స్ కుక్ అవుతే రెడీ అవుతుంది. అంటే చిన్నగానే పెట్టుకోవాలి కదా, మామూలుగా లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మామూలుగా దీనికి మూత పెట్టుకోవాలి, ఒక 15 మినిట్స్ టైం పడుతుంది అంటున్నారు కదా. లేదు మేడం, మూత పెట్టుకోవడం అవసరం లేదు. 1 కప్పు కొర్రలకి 3 కప్పులు తీసుకున్నాం కాబట్టి మూత అవసరం ఉండదు. ఓకే. అలాగే కీర్ లాగా ఎప్పుడు కలుపుతూనే ఉండాలి అయ్యేంత వరకు. స్లో ఫైర్ లో, స్లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉండాలి. ఓకే 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 ఓకే. అవును, ఇప్పుడు కొర్రలతో మీరు నాకు ఇప్పుడు ఒక 2 డిషెస్ చూపిస్తున్నారు కదా, అలాగే స్వీట్ లో ఏం చేసుకోవచ్చు, అసలు హాట్ లో ఏమేం చేసుకోవచ్చు కొర్రలతో? ఈ కొర్రల నుంచి కుకీస్ చేసుకోవచ్చు అండి, ఫ్లోర్ చేసుకొని కుకీస్ చేసుకోవచ్చు. అలాగే లడ్డూలు కూడా చేసుకోవచ్చు కొర్రలతోనే. సూపర్. పట్టీలాగా కూడా తయారు చేసుకోవచ్చు. మనం డ్రై ఫ్రూట్ బార్స్ లో కూడా ఈ కొర్రల్ని ఫ్లోర్ వాడుకోవచ్చు. ఎన్ని చేసుకోవచ్చు బాబోయ్, కొర్రలతో బోల్లెడన్ని డిషెస్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఫస్ట్ అయితే కనుక ఇది చూస్తుంటేనే సేమియా పాయసం, ఐ మీన్ పాయసం చూస్తుంటేనే చాలా చాలా బాగుంటుంది. బేసిక్గా చాలామంది స్వీట్ ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు తినచ్చు. అసలు కొర్రలు ఆర్గానిక్ కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు, అందులో స్వీటు లేకపోతే ఇది అది అని చెప్పి ఏం అనుకోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా లాగిన్ చేసేయచ్చు. సో అంటే ఇందాక నాకు స్వీట్ చెప్పారు కదా, ఇప్పటి వరకు మరి అసలు హాట్లో ఏమేం చేసుకుంటారు ఏంటని చెప్పలేదు. కొర్రలు రైస్ మిక్స్ చేసుకొని మనం కొర్రలు చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు. కొర్రలు రైస్ కూడా మిక్స్ చేసుకోవచ్చు, అనేది బాగుంటుంది. అంటే రైస్ అంటే మనకి కొంచెం సన్నగా ఈక్వల్ క్వాలిటీలో తీసుకొని కొర్రలు బిర్యానీ కూడా చేసుకోవచ్చు, చికెన్ బిర్యానీ, కొర్రలు పులావ్, కొర్రలు పులిహోర. మనం రైస్ అయితే ఏ విధంగా వెరైటీగా చేసుకుంటాము, కొర్రలతో అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు. వావ్ వావ్ వావ్, దట్స్ గ్రేట్. అండ్ యాక్చువల్లీ ఇందాక మీరు ఇడ్లీ అని కూడా ఏదో అన్నారు కదా, అలాంటివి ఏమేం చేసుకోవచ్చు? ఇడ్లీ కాకుండా ఇంకా టిఫిన్, ఇడ్లీ ఉన్న వడలో కూడా వాడుకోవచ్చు, దోశలో కూడా దీంతో చేసుకోవచ్చు. కొర్రలతోని దేవుడా, రీప్లేస్ రైస్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఈ కొర్రలతో బోల్లెడన్ని డిషెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అటు పక్కన హాట్ అండ్ ఇటు పక్కన స్వీట్, ఇంకా మనం నాన్ వెజ్ కూడా చేసేసుకోవచ్చు. అంటే నాన్ వెజ్ చేసుకోవడం ఎలా అని అనుకుంటున్నారు కదా, అంటే ఏం లేదు, రైస్ బదులు ఈ కొర్రలు యూస్ చేయొచ్చు. కావాలి మన రైస్ కూడా యూస్ చేయాలి అనుకుంటే మనం నాన్ వెజ్లో ఏదైనా డిషెస్ చేసుకున్నప్పుడు, అంటే రైస్ పులావ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దానికి 1 కప్ కొర్రలు తీసుకొని ఇంకో కప్ రైస్ తీసుకోవచ్చు. సో అలా బ్యాలెన్స్ చేసి హ్యాపీగా లాగిన్ చేసి ఫుల్ తినేసేసేయచ్చు. ఇక్కడైతే నాకు అది చూస్తూనే అనిపిస్తుంది కొంచెం దగ్గర పడిపోయిందని. అడుగుదాం. ఓకే, సో అయిపోయినట్టుంది కదా మొత్తం, రెడీ అయింది మేడం. యా, ఇప్పుడు మనం తీసేసుకుందామా ప్లేట్లోకి? చక్కగా డిష్లోకి తీసేసుకుంటున్నాము. బాదాంతో డెకరేట్ చేసుకోవాలి. ఓకే, కొర్రలు పాయసం రెడీ అయిందండి. సో ఫ్రెండ్స్, కొర్రల పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పేసేద్దాం. వావ్, ఎంత బాగుందో అండి, చాలా 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 టేస్టీగా ఉంది. మన ప్రోగ్రామ్ పేరుకి తగ్గట్టుగా అనమాట, అంటే వాట్ ఏ టేస్ట్ అలా ఉంది. చాలా టేస్టీగా ఉంది, అన్ని కరెక్ట్గా సమపాలన సరిపోయినాయి. పైగా ఇది కొర్రల పాయసం కదా, కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది. సూపర్ రవీంద్ర గారు, 2 డిషెస్ చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చూసారు కదా, కొర్రల కొబ్బరి అన్నం అండ్ అలాగే కొర్రల పాయసం చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. వాట్ ఏ టేస్ట్ అని అనిపించేసినాయి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని డిషెస్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, సీ యూ.